పుదీనా కేసరి షేక్ కావాల్సిన పదార్థాలు: పండిన మామిడి పండు 1, పుదీనా కొంచెం, కుంకుమ పువ్వు 3 చిటికెలు, కొబ్బరి పాలు 2 కప్పులు, బ్రౌన్ షుగర్ 2 చెంచాలు. ఓకేనే. దీనికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా. మనకి ఎండాకాలం అంటేనే మనకి పండ్లలో రారాజుగా బాగా దొరికేది మామిడి పండు. మనకి అందులో తెలుగు వాళ్ళకి ఎన్నో రకాలైన మామిడి పళ్ళు తెలుసు. ఆల్మోస్ట్ మనకి ఒక 60 రకాలు ఉంటాయి. బంగినపల్లి, చిన్న రసం, పెద్ద రసం, అలా. మనకి బంగినపల్లి చాలా ఎక్కువ, బనేషా అంటారు, బంగినపల్లి అంటారు. దాన్ని మనం ఈ యొక్క మిల్క్ షేక్కి, అంటే మిల్క్ షేక్ అంటే ఇక్కడ మన మిల్క్ కోకోనట్ మిల్క్ వాడుతున్నా, లేకపోతే ఎనీ బాదం మిల్క్ వాడచ్చు, లేకపోతే అలా మనకి ఏదో ఒక అంటే 2 ప్లాంట్ బేస్డే ఉంటే చాలా మంచిది. దీంట్లో కొంచెం పుదీనా వేద్దాం. పుదీనా వేస్తే దీనికి 2 చెంచాలు బెల్లం కానీ లేకపోతే బ్రౌన్ షుగర్ కానీ వేసి దీన్ని మెత్తగా బాగా ఒక పేస్ట్ లాగా మనం రుబ్బుకుందాం. మనకి దీంట్లో పిస్తా వేసుకోవచ్చు. పిస్తా నానబెట్టి పిస్తా వేసుకుంటే అదొక టేస్ట్ వస్తుంది. ఓకే. మిగతా అన్నీ కూడా రోస్టెడ్ నట్స్ వేసుకోవచ్చు. ఓకే. లేకపోతే కాజు ఒక మిల్క్ తీసుకోవచ్చు. అలా ఒక్కొక్క ఫ్లేవర్ని మనం ఎంజాయ్ చేయొచ్చు. మెయిన్గా బేస్గా దీంట్లో మామూలు మిల్క్ అంటే నార్మల్గా మనకి డైరీ మిల్క్ వాడకూడదండి. డైరీ మిల్క్ డైరీ ప్రోడక్ట్ వాడకూడదు. ఎందుకంటే ఫ్రూట్ అండ్ దస్ టూ డజంట్ మ్యాచ్ అనమాట. డైజెషన్కి చాలా కష్టం. టేస్ట్కి చాలా బాగుంటుందేమో కానీ బాగుంటుంది. ఇది కూడా చాలా బాగుంటుంది కోకోనట్ మిల్క్. ఎస్పెషల్లీ ఈ రెండింటి కాంబినేషన్ వల్ల మనకి స్కిన్కి చాలా చాలా మంచిది. ఎండాకాలం మెయిన్ మన స్కిన్ మీద ఇష్యూ ఉంటుంది. ఆ స్కిన్కి ఈ యొక్క కాంబినేషన్ చాలా 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 బాగా పనిచేస్తుంది. కాబట్టి మనకి 2 ప్లాంట్ బేస్డే. ఇప్పుడు మనకు కొబ్బరి పాలు ప్లాంట్ బేస్డే అండ్ ఈ యొక్క మామిడి పండు ప్లాంట్ బేస్డే. ముందుగా దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకుందాం. ఓకే అండి. మనం దీన్ని ఇట్లా పేస్ట్ లాగా చేసేసుకున్నాం. మామిడి పండు అండ్ కొంచెం పుదీనా, అదేవిధంగా కొంచెం బ్రౌన్ షుగర్ కానీ బెల్లం కానీ వేసేసుకున్నాం. ఇప్పుడు మనం కుంకుమ పువ్వుని ఈ కొబ్బరి పాలలో వేసి ఉంచుకున్నాము. ఆ ఫ్లేవర్ దిగేదానికి ఒక అరగంట ముందే మనం చేసి పెట్టుకుంటే ఆ ఫ్లేవర్ అంతా దాంట్లోకి దిగుతుంది అనమాట. అదే ఇది ప్రాపర్గా కలిసేటట్టు కలిసి ఇట్లా టోటల్గా మనకి బాగా కలిసేటట్టు చేసుకోవచ్చు. చల్ల నీళ్లు పోసుకున్నా కూడా చాలా బాగుంటుంది. దీంట్లో మనం ముందే అనుకున్నట్టు దీంట్లో కొంచెం మనం పిస్తా కూడా రుబ్బేటప్పుడు కొంచెం పిస్తా కూడా నానబెట్టిన పిస్తా అనుకుంటే ఆ ఒక ఫ్లేవర్ వస్తుంది అనమాట. అలా అదేవిధంగా కాజు వేసుకుంటే కాజు, బాదం వేసుకుంటే బాదం, అలా మనకి ఏ ఫ్లేవర్గా ఉంటే ఆ ఫ్లేవర్ని కూడా మనం అంటే కొన్ని ఒక పిడికెట్ నానబెట్టేసేసుకొని వాటిని ఇప్పుడు బాదంని కొన్ని పిడికెట్ నానబెట్టి పీల్ చేసేసి ఈ రుబ్బేటప్పుడే మనం అది కలిపేసుకుంటే ఆ ఫ్లేవర్ వస్తుంది అనమాట మనకి. అట్లా మిల్క్ కూడా మనం ఏమనుకున్నాం, కొబ్బరి పాలు వేసుకున్నాం. కొబ్బరి పాలు వద్దు అనుకుంటే మిగతాయి కూడా అంటే నువ్వుల పాలు కానీ, పల్లి పాలు కానీ, కాజు పాలు కానీ, బాదం పాలు కానీ వాడుకోవచ్చు. కానీ డైరీ పాలు మటుకు వాడకపోవటం చాలా మంచిది. ఇది ఆల్మోస్ట్ మనకి అయిపోయింది. చాలా సింపుల్, మనకి చాలా సింపుల్, చాలా హెల్దీ కూడా మనకి. పుదీనాలో కూడా మనకి చాలా డైజెస్టివ్ ఇష్యూస్ కానీ, స్కిన్కి కానీ, మన బ్లడ్ ప్యూరిఫికేషన్ కానీ, మెయిన్ మామిడి పండు అనేది వెయిట్ లాస్కి, అట్ ద సేమ్ టైం స్కిన్కి మనం ఈ ఎస్పెషల్లీ ఎండాకాలంలో మనం కోల్పోతున్నటువంటి మినరల్స్కి వాటికి చక్కటి పరిష్కారం. అదేవిధంగా మన హార్ట్ ఫంక్షన్ కూడా చాలా చాలా మంచిది. మన బ్రెయిన్ బాగా యాక్టివ్ అవ్వడానికి ఈ యొక్క షర్బత్ చాలా బాగా పనిచేస్తుంది. కోకోనట్ మిల్క్ అండ్ మ్యాంగో ఈ కాంబినేషన్ మన బ్రెయిన్ యాక్టివ్కి చాలా చాలా మంచిది. కుంకుమ పువ్వు ఇట్స్ ఆల్సో వెరీ గుడ్ మనకి బ్రెయిన్కి అండ్ బ్లడ్ ప్యూరిఫికేషన్కి చాలా మంచిది పెట్టడానికి. ఇది ఎనిమిక్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. దీంట్లో ఉన్న అన్నీ కూడా మన రక్తహీనతకి మంచిగా పనిచేస్తాయి అనమాట. కానీ ఇప్పుడు దీన్ని మనం ఒక సర్వింగ్ గ్లాస్లో తీసుకొని సర్వ్ చేసేస్తాం. సర్వింగ్ గ్లాస్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. పైన నుంచి కొంచెం కుంకుమ పువ్వు, కొంచెం పుదీనాతో గార్నిష్ చేసుకున్నాం. ఓకే అండి. ఎంతో కమ్మదనంతో పాటు మనకి హెల్త్కి కూడా చాలా మంచిదైనటువంటి ఈ సీజన్లో మనకి బాగా దొరికేటువంటి
పండు, మామిడి పండు. మ్యాంగో పుదీనా కేసరి షేక్ తయారైపోయింది. ఇప్పుడు దీన్ని టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొక్కసారి చూసేద్దాం. మ్యాంగో పుదీనా కేసరి షేక్ కావాల్సిన పదార్థాలు: పండిన మామిడి పండు 1, పుదీనా కొంచెం, కుంకుమ పువ్వు 3 చిటికెలు, కొబ్బరి పాలు 2 కప్పులు, బ్రౌన్ షుగర్ 2 చెంచాలు. మ్యాంగో పుదీనా కేసరి షేక్ తయారు చేసే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్లో మామిడి పండు, పుదీనా, బ్రౌన్ షుగర్ వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత కొబ్బరి పాలు, కుంకుమ పువ్వు మిశ్రమం వేసుకొని కలుపుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని పైనుంచి కుంకుమ పువ్వు, పుదీనా వేసి సర్వ్ చేసుకుంటే మ్యాంగో పుదీనా కేసరి షేక్ రెడీ.